Right. So this is the data master. Oh, yeah. ఏంటంటే ఒక బ్యాంక్ యొక్క అంటే మీన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క డేటా అది టు ట్యాక్ దేర్ కన్జ్యూమర్ కంప్లైంట్స్. ఆబ్జెక్టివ్ ఏంటంటే మేనేజర్ అడుగుతాడు మొత్తం ఈ కంప్లైంట్స్ కన్జ్యూమర్ నుంచి బ్యాంక్లో వచ్చే కన్జ్యూమర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ కంప్లైంట్స్ మీద ఒక రిపోర్ట్ అనేది మొత్తం ఎంటైర్ ట్రాక్ చేయడం కోసం అసలు ఎన్ని వస్తున్నాయి ఏంటి, వాటిని ఎలా టైంగా రెస్పాన్స్ అవుతున్నామా లేదా, ఎంత పర్సంటేజ్ రెస్పాన్స్ అవుతున్నాం ఏంటి, ఎవ్రీథింగ్. సో అట్లా ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి, దట్ టు ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్. డేటా ఈజ్ ఇన్ ఎక్సెల్. మీరు చూస్తే ఇక్కడ యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ ఎస్ మీకు ఒక 62,500 ప్లస్ రోస్ ఉన్నాయి. రైట్, 62,500 ప్లస్ రోస్ ఉన్నాయి ఇక్కడ. రైట్, అట్లాగే వీ హ్యావ్ డిఫరెంట్ కాలమ్స్. ఎన్ని ఉన్నాయి? ఎల్ అంటే 12 కాలమ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద డేటా, హ్యూజ్ బిగ్ డేటా. రైట్, కంప్లైంట్ ఐడి, ఈచ్ కంప్లైంట్కి ఒక ఐడి, అలాగే సబ్మిటెడ్ వయా వెబ్ రిఫరల్ ఎట్లా అనేది, అలాగే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఎప్పుడు, డేట్ ఆఫ్ రిసీవ్డ్ ఎప్పుడు ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు. రైట్, అట్లాగే స్టేట్, ఇదంతా యుఎస్ డేటా, యుఎస్లో ఉన్న స్టేట్స్. అలాగే ప్రొడక్ట్, బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అనమాట, మార్టిగేజ్, మనీ ట్రాన్స్ఫర్, వాల్యూ కరెన్సీ, అలాగే క్రెడిట్ కార్డ్ ఆర్ ప్రీపెయిడ్ కార్డ్, ఇట్లాగా సేవింగ్స్ అకౌంట్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. డెట్ కలెక్షన్స్, వెహికల్ లోన్ ఆర్ లీజు. రైట్, ఇట్లా వీ హ్యావ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. అట్లా సబ్ ప్రొడక్ట్, దానిలో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. రైట్, అట్లాగే ఇష్యూ ఏంటి, ఏ ఇష్యూతో వచ్చారు వాళ్ళు. రైట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్. అట్లాగే సబ్ ఇష్యూస్, అందులో మళ్ళీ ఏమైనా ఇష్యూస్, సబ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్. అలాగే కంపెనీ పబ్లిక్ రెస్పాన్స్, కంపెనీ ఎట్లా రెస్పాన్స్ అయింది, అలాగే కంపెనీ రెస్పాన్స్ టు కన్జ్యూమర్కి డైరెక్ట్గా రెస్పాన్స్ అయిన విధానం, క్లోజ్డ్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఎట్లా అంటే వాళ్ళకి ఏ ఎక్స్ప్లెనేషన్తో రెస్పాన్స్ అయ్యారు, అలాగే ఇన్ టైంలో రెస్పాన్స్ అయ్యారా, ఇంకా ప్రోగ్రెస్ ఉన్నాయా, ఇట్లా ఎలాంటివన్నీ. ఇదిగోండి ఇక్కడ టైమ్లీ రెస్పాన్సా, నాట్ టైమ్లీ రెస్పాన్స్ అనేది. టైమ్లీ రెస్పాన్స్ అయితే ఎస్, టైం కన్నా ఎక్కువ టాట్ ఎక్కువ పెరిగిపోతే నో, అట్లా ఉంటాయి. రైట్, సో ఇది కంప్లీట్. రైట్, ఇక్కడ ఉంటుంది అదిగోండి ఎస్ నో. సో ఇది డేటా. సో దీన్ని మనం మోడిఫై చేసేది ఏం లేదు, ఇట్స్ ఆల్రెడీ క్లీన్ డేటా. బట్ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే హౌ టు ప్రిపేర్ ఏ dashboard, of course, that too interactive dashboard in Excel. So it's a huge data కదా. రైట్, రైట్. సో అది మనం చేద్దాం ఇప్పుడు. ఎక్కడ ఉంది డేటా మీరు చూస్తే ఇట్ ఈస్ ఇన్ ఎక్సెల్, హ్యూజ్ డేటా. రైట్, సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నానండి. ఐఎమ్ క్లోజింగ్ హియర్. రైట్, ఇక్కడ ఉంది డేటా, ఫైనాన్షియల్ కన్జ్యూమర్స్ డేటాలో మీరు ఇందులో కూడా చూస్తే కన్జ్యూమర్ కంప్లైంట్స్ అండ్ షీట్ నేమ్ చూద్దాం, చూడండి డేటా. రైట్, దిస్ ఈజ్ డేటా. రైట్, ఇందులో ఉంది. సో టేక్ వన్ న్యూ ఎక్సెల్. రైట్, యా, ఎస్. సో నేను దీనిలోకి డేటా తెచ్చుకుంటానండి. ఐఎమ్ గెటింగ్ డేటా. సో ఇది ఎక్స్టర్నల్, హౌ టు గెట్ డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. అది ఎక్సెల్ అవ్వచ్చు, సిఎస్వి అవ్వచ్చు, అట్లాగే నోట్ ప్యాడ్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ వెబ్ నుంచి అవ్వచ్చు, డిఫరెంట్. దాన్ని వీఆర్ గెటింగ్ డేటా. పవర్ బిఐలో ఎలా ఆల్వేస్ వీ గెట్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్, అట్లా ఇక్కడి నుంచి కూడా వీ కెన్ గెట్ డేటా ఫ్రమ్ అవుట్ సైడ్. సో అది అట్లాంటిదే ఇది. సో ఇక్కడ నాది ఎక్కడుంది, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఎక్సెల్లో ఉంది.
రైట్ వేర్ ఇట్ ఈస్ డెస్క్టాప్ లో ఫైనాన్షియల్ కన్జ్యూమర్ కంప్లైంట్స్, రైట్, ఎస్, కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఇంపోర్ట్, రైట్, డేటా రానివ్వండి, దీన్ని క్లోజ్ చేద్దాం. రైట్, ఎక్కడుంది నాది? డేటా అనే షీట్ లో ఉంది. రైట్, దిస్ ఇస్ యూ కెన్ సీ ద ప్రివ్యూ ఆఫ్ డేటా. రైట్, లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా, సేమ్ ఫీచర్స్ మీకు ఎక్కడ పవర్ క్వరీ, అదే పవర్ క్వరీలో కానీ పవర్ బిఐలో కానీ యూజ్ చేసినప్పుడు లోడ్ ఎలా అయితే పవర్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేస్తే విల్ కనెక్ట్ టు ద పవర్ క్వరీ ఇన్ ఎక్సెల్. లోడ్ అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఎక్సెల్ షీట్స్ లోకి వచ్చేస్తుంది. సో లోడ్ రానివ్వండి. రైట్, ఇదిగోండి ఎంటైర్ డేటా నాకు వచ్చేసింది. సో ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? వీ హ్యావ్ సీన్ 62,000 ప్లస్ 500, 62,500 ప్లస్ రోస్ ఉన్నాయి. సో ద ఎంటైర్ డేటా వి గాట్ ఇట్. సో డిఫరెంట్ కాలమ్స్, 12 కాలమ్స్. ఎల్ అంటే ఏంటి? 12 కాలమ్స్ ఉన్నాయి. రైట్, సో ఇది క్లోజ్ చేద్దాం. చూడండి, సేవ్. రైట్, సో ఈ డేటాను యూజ్ చేసి మనం ఇప్పుడు రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. రైట్, దట్ టు ఇంటరాక్టివ్. ఆబ్జెక్ట్ ఏంటి? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? రిపోర్ట్, ఈ డాష్ బోర్డ్ యొక్క టు ట్రాక్ ద కన్జ్యూమర్ కంప్లైంట్స్. సో అంటే మెయిన్ ఏం ఎక్కడ ఉంది? కంప్లైంట్స్ మీద ఉంది. వాటిని ట్రాక్ చేయాలి. సో ఐ విల్ గో విత్ సమ్ పివోట్ టేబుల్స్. నేను సమ్ పివోట్ టేబుల్స్ తో వెళ్తాను. సో చూడండి, Alt DP is the shortcut to create pivot tables. నెక్స్ట్, సో ఎంటైర్ ట్రాక్ చేసింది కదా. రైట్, నెక్స్ట్. దెన్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, న్యూ వర్క్ షీట్. ఈ డేటా పెద్దగా ఉంది కదా, న్యూ వర్క్ షీట్కి వెళ్దాం. రైట్, ఫినిష్. రైట్, ఎక్కడుంది? 1 సెకండ్. రైట్, ఎస్. సో నేను ఫస్ట్ కంప్లైంట్స్ కౌంట్, కంప్లైంట్ ఐడీస్ ఎన్ని వచ్చాయనేది చూద్దాం. ఎన్ని కంప్లైంట్స్, హౌ మెనీ కంప్లైంట్స్ వచ్చాయని. కంప్లైంట్ ఐడి వాల్యూస్ లోకి డ్రాగ్ చేసే సమ్ ఆఫ్ కంప్లైంట్ ఐడి అని వచ్చినాయి చూడండి, దాన్ని కౌంట్ లోకి తీసుకొద్దాం. ఎస్, రైట్, ఇదిగోండి టోటల్ కంప్లైంట్ ఐడీస్ నాకు ఎన్ని వచ్చినాయి మీరు చూస్తే ఇక్కడ. ఎస్, 1 సెకండ్. యా, 62,516 కంప్లైంట్స్ ఉన్నాయి నాకు ఓవరాల్ గా. దిస్ ఈజ్ మై కేపీ, అంటే టోటల్ మై కంప్లైంట్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ చెప్తుంది. కేపీఐ, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్, ఈ డాష్ బోర్డుకి సంబంధించి. రైట్, అలాగే ఇది పివోట్ టేబుల్ కదా, దీన్ని కాపీ చేశాను, ఇక్కడ వేసాను. సో దీనిలో నేనేం తీసుకొస్తాను? టైమ్లీ రెస్పాన్సెస్. ఇదిగోండి ఇక్కడ టైమ్లీ రెస్పాన్సెస్, ఎన్ని రెస్పాన్స్ అయ్యారు, ఎన్ని రెస్పాన్స్ అవ్వలేదు. సో దానికోసం ఇక్కడ చూడండి, ఎస్, టైమ్లీ రెస్పాన్స్ అనే ఫీల్డ్ ని నేను రోస్ లోకి తీసుకొచ్చాను. అదిగోండి, నో ఎస్, అంటే టైంకి ఎన్ని రెస్పాన్స్ అయ్యారు? ఆల్మోస్ట్ 60,000. అరే టైంకి రెస్పాన్స్ కానీ 24,000 ప్లస్ ఉన్నాయి. రైట్, సో దీన్ని మీరు రైట్ సింప్లీ సార్ట్ చేయొచ్చు. ఆర్ లేతే నాకు ఓన్లీ ఎస్ కావాలి, నేను ఎన్ని టైంకి రెస్పాండ్ అయ్యారనేది చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఆల్సో మై కేపీఐ. రైట్, దిస్ ఈజ్ ఆల్సో మై కేపీఐ. సో దీనికి ఏం చేస్తాను? బట్ నేను దీన్ని పర్సంటేజ్లో చూపించగలగాలి. రైట్, పర్సంటేజ్ లో చూపించగలగాలి. దాన్ని మనం ఏం చేస్తాం చూడండి, సింప్లీ మీరు ఇక్కడ సార్ట్ లోకి వెళ్తే, రైట్, స్మాల్ టు లార్జెస్ట్ ఉంది కదా, లార్జెస్ట్ టు స్మాలెస్ట్, దెన్ ఈ హైయెస్ట్ నెంబర్ పైకి వచ్చింది. చూడండి ఇక్కడ వాల్యూ షో వాల్యూ యాజ్, రైట్, పర్సెంట్ ఆఫ్ గ్రాండ్ టోటల్. అది కూడా మొత్తం టోటల్లో ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది చూపించింది అది. రైట్, దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద కేపీఐ. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఫర్ మై డాష్ బోర్డ్. రైట్, ఎస్ అనేది, అట్లాగే ఇక్కడ కౌంట్ ఆఫ్ కంప్లైంట్ ఐడి. నాది సెకండ్ డాష్ బోర్డ్, సెకండ్ పివోట్ టేబుల్ కూడా అయిపోయింది. రైట్, ఏం చేసాం ఇందులో?
రైట్, ఒకటి సార్ట్ చేసాం, రెండు వాల్యూని పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేసాం. రైట్ రైట్ అలాగే ఇంకొక పివోట్ టేబుల్ తీసుకుంటున్నాను, కాపీ అండ్ పేస్ట్. దీన్నే కాపీ పేస్ట్ చేసిన ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి డేటాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఆల్రెడీ పి అని చెప్పి పివోట్ టేబుల్ చేయట్లా నేను. రైట్, ఇక్కడి నుంచి కూడా చేసేస్తున్నాం. రైట్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. రైట్, కంపెనీ రెస్పాన్సెస్ టు ద కన్జ్యూమర్, ఇదిగోండి కంపెనీ రెస్పాన్సెస్ టు ద కన్జ్యూమర్, ఇదిగోండి. సో కంపెనీ రెస్పాన్స్ టు ద కన్జ్యూమర్ అని తీసుకొస్తే ఇందులో మీకు ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంకా ఎన్ని ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి కంపెనీ సాల్వ్ చేయాల్సినవి, దాన్ని కూడా ఒక కేపీఐ కింద చూపిస్తా. సో అందులో మిగతావన్నీ తీసేసి ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్ పెట్టాను చూడండి. రైట్, 1494. సో ఇది కూడా ఒక కేపీఐ. రైట్, ఇది కూడా వన్ ఆఫ్ ద కేపీఐ. అంటే నేను మనం పవర్ బిఐలో కార్డ్స్ లో చూపిస్తాం చూడండి, సేల్, ప్రాఫిట్, క్వాంటిటీ, డిస్కౌంట్, అట్లా ఈ మూడింటిని కూడా ఇక్కడ నేను చూపిస్తాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు షో దీస్ 3 వాల్యూస్. దీస్ 3 ఆర్ కేపీఐస్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లాగా అనమాట. వీటిని బట్టి డిసైడ్ చేస్తారు అంటే మొత్తం ఎన్ని కంప్లైంట్స్, ఎంత పర్సంటేజ్ రిజాల్వ్ చేయని, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇట్లా. రైట్, సో ఇది కూడా ఒకటికి కొంతవరకు అయింది. ఓకే, దట్స్ ఫైన్. ఓకేనా, రైట్, ఎస్. సో అనదర్ ఇంకొక పివోట్ టేబుల్ తీసుకుంటాను చూడండి. నేను దిస్ టైం నేను ప్రొడక్ట్ వైజ్ నా కంప్లైంట్స్ ఎన్ని అనేది చూస్తా. అసలు నేను ఏం బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కదా, ఏం ప్రొడక్ట్స్, ఏ ప్రొడక్ట్ వైజ్ గా అంటే మార్ట్గేజ్ లో ఎన్ని, లోన్స్ లో ఎన్ని, ఇట్లా డెట్స్ లో ఎన్ని, ఇట్లా ఎన్ని వచ్చినాయి అనేది ప్రొడక్ట్ వైజ్ గా వన్స్. రైట్, ఎస్, రైట్, యా. సో ఇంకొకటి తీసుకొద్దాం చూడండి, వన్ మోర్. ఎస్, ఇంకొక డాష్ బోర్డ్ తీసుకొస్తున్నా చూడండి, కాపీ అండ్ పేస్ట్. సో ఇది ఇంకొక డాష్ బోర్డ్ కాదు, ఇంకొక పివోట్ టేబుల్. సో ఏంటంటే ఇందులో నేను ప్రొడక్ట్స్ చూపిస్తా ఈసారి. సో ప్రొడక్ట్ వైజ్ నా కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి. రైట్, ఇదిగోండి సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎన్ని కంప్లైంట్స్, క్రెడిట్ కార్డ్ అండ్ ప్రీపెయిడ్ కార్డ్ నుంచి ఎన్ని, డెట్ కలెక్షన్ నుంచి ఎంత, మార్ట్గేజ్ నుంచి ఎంత, మనీ ట్రాన్స్ఫర్ నుంచి ఎంత, తర్వాత లోన్స్, టైటిల్ లోన్, ఇట్లాగా. అలాగే స్టూడెంట్ లోన్ లోంచి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, వెహికల్ లోన్స్ లోంచి ఎన్ని కంప్లైంట్స్. దీస్ ఆర్ ఆల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దీస్ ఆర్ ఆల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇక్కడ నాకు ఉన్నాయి. బట్ ఇందులో రైట్, సో దీన్ని మనం వీ కెన్ షో ఎన్ని ఉన్నాయి ప్రొడక్ట్స్, 9 ఉన్నాయి. అఫ్ కోర్స్ మనం పై చార్ట్ కి, డోనట్ చార్ట్ కి ఏం రూల్ చెప్పుకున్నాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ది బెస్ట్ ఫిట్ అనుకున్నాం కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇది ఒక 2-3 అటు ఇటు ఉన్నాయి, ఏం కాదు. సో దీనిలో అంటే నేను ఒక ప్లాన్ అనమాట, ఎట్లా అనుకుంటున్నాను మనసులో. రైట్, ప్రిపేర్ చేసేటప్పుడు బాబు ఇది ఒక కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ కార్డులో చూపిద్దాం, ఇది కూడా కార్డులో చూపిద్దాం, ఇది కూడా కార్డులో చూపిద్దాం, ఇది కూడా ఎస్ ఒక టెక్స్ట్ బాక్స్ లో చూపిద్దాం, దీన్ని నేను ఒక పై చార్ట్ ఆర్ డోనట్ చార్ట్ లో చూపిద్దాం, అంతే కదా. మనం అన్ని రిపోర్ట్ అనాలిసిస్ అంతా అయిపోయిన తర్వాత నెంబర్స్ ని విజువలైజేషన్స్ లో కన్వర్ట్ చేస్తాం. డాష్ బోర్డ్ అనేది ఏంటిది, విజువల్స్ లో ఉంటుంది. రిపోర్ట్ కూడా విజువల్స్ లో ఉంటాయి. ఎందుకు అలా విజువల్స్ లో ఉంటాయి? సో ప్లెయిన్ నెంబర్స్, అవర్ హ్యూమన్ బ్రెయిన్ అండర్స్టాండ్ విజువల్స్ మోర్ ఈజీ దాన్ ప్లెయిన్ నెంబర్స్. కాబట్టి సో నేను మైండ్ లో థాట్ పెట్టుకున్నాను అనమాట, ఎట్లా చూపిద్దాం అని. రైట్, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై పై ఆర్ డోనట్ చార్ట్. రైట్, నెక్స్ట్ సబ్ ప్రొడక్ట్స్. ఈసారి సబ్ ప్రొడక్ట్స్ ఎన్ని, సబ్ ప్రొడక్ట్స్ వైజ్ గా ఈ ప్రొడక్ట్స్, అలాగే సబ్ ప్రొడక్ట్స్ వైజ్ గా ఎన్ని కంప్లైంట్స్. రైట్, సో ఎక్కడుంది సబ్ ప్రొడక్ట్స్, వేర్ ఆర్ మై సబ్ ప్రొడక్ట్స్, ఇదిగోండి దీస్ ఆర్ సబ్ మై ప్రొడక్ట్స్. సబ్ ప్రొడక్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, వీ హ్యావ్ సో మెనీ. రైట్, చాలా ఉన్నాయి. రైట్, నాకు ఇవన్నీ అవసరంలా, ఐ డోంట్ రిక్వైర్డ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. ఇక్కడ చూస్తే బ్లాంక్స్ కూడా కొన్ని ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు షో ద బ్లాంక్స్. కాబట్టి నేనేం చేస్తున్నాను, రిమూవ్ బ్లాంక్స్. ఇదిగోండి అవసరం లేదు.
రైట్, తీసేసాను. ఎస్. నా ఇందులో నాకు ఎన్ని ఉన్నాయి దాదాపు కౌంట్ చేస్తే మీకు యూ కెన్ సీ ఆల్మోస్ట్ అరౌండ్ 46 ఉన్నాయి. ఎన్ని అవుతాయా? మనం టాప్ 5 కానీ టాప్ 10 కానీ చూపిస్తాం. జనరలీ విల్ గో బై టాప్ 10 ఆర్ టాప్ 5 చూపిస్తాం, రైట్? సో ఫస్ట్ లెవెల్లో నేను బ్లాంక్స్ తీసేసాను. నెక్స్ట్ లెవెల్లో రైట్, నెక్స్ట్ లెవెల్లో ఏం చేద్దాం? షార్ట్ చేద్దాం. ఫస్ట్ టాప్ 5 టాప్ 10 ఎట్లా వస్తాయి? బిగ్ టు స్మాల్ కదా, అసెండింగ్ ఆర్డర్ లో స్మార్ట్ చేద్దాం. రైట్, ఎక్కడండి? షార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఇదిగోండి, ఇవి టాప్ 5 అంటే టాప్ 5, టాప్ 10 అంటే టాప్ 10 వచ్చేసినాయి. సో దీన్ని ఇప్పుడు నేను టాప్ 10 లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఫిల్టర్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే వాల్యూ ఫిల్టర్స్ అని ఉంది చూడండి, అందులో లాస్ట్కి వస్తే ఇక్కడ టాప్ 10 అని ఉంది చూడండి. దెన్ వన్స్ యూ క్లిక్ ఆన్ మీకు ఒక ఈ విండో వచ్చింది. మీరు ఇక్కడ టాప్ కావాలంటే టాప్, బాటమ్ కావాలంటే బాటమ్. జనరల్ గా టాప్ కస్టమర్స్, బాటమ్ కస్టమర్స్, టాప్ సేల్ ప్రొడక్ట్స్, టాప్ బాటమ్ సేల్ ప్రొడక్ట్స్ ఇట్లా చూపిస్తాం. ఎక్కువ టాప్ చూపిస్తాం, రైట్? ఇది ఇక్కడ కావాలంటే యూ కెన్ చేంజ్ ద నెంబర్. సో ఐటమ్ బై కౌంట్ ఆఫ్ కంప్లైంట్ ఐడి, అంతే కదా. కంప్లైంట్ ఐడీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? రిపోర్ట్ అంతా కూడా ఏంటి? టు ట్రాక్ ద కన్స్యూమర్ కంప్లైంట్స్, రైట్? ఎస్. సో మీకు టాప్ 10 అనేవి వచ్చేసినాయి. సో ఇది దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ మై బార్ చార్ట్. ఒక బార్ చార్ట్ లో చూపిద్దామని ఎస్ ఫిక్స్ అయ్యాం, రైట్? అట్లాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ వన్ మోర్ పివోట్ టేబుల్. సో ఇందులో ఏంటి? కంప్లైంట్స్ డేట్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా కంప్లైంట్ ఐడి, కంప్లైంట్స్ ని ట్రాక్ చేయడం అనమాట. దానికోసం ఏం చేద్దాం? రైట్, వన్ మోర్ పివోట్ సైట్. ఏంటండి ఇది? సో దీనిలోకి ఏం తీసుకోవాలి చూడండి, ఇక్కడ ఫీల్డ్స్ బటన్ పోయింది, డిజైన్, పివోట్ టేబుల్ అనలైజ్, ఫీల్డ్ లిస్ట్ అంటే యూ విల్ గెట్ ఇట్. సో నేను ఇక్కడ ఏం చేస్తానండి, డేట్ రిసీవ్డ్ ని పట్టుకొచ్చాను, రైట్? డేట్ రిసీవ్డ్ పట్టుకొచ్చాను. ఇందులో నాకు ఇయర్, మంత్, రైట్, క్వార్టర్ అవసరం లేదు. సో కాబట్టి నేను సింప్లీ క్వార్టర్ని తీసేద్దాం, రైట్? ఇయర్, డేట్, మంత్, దట్స్ ఫైన్, రైట్? సో ఇప్పుడు నాకు ఇయర్ 2017 లో ఎన్ని, 2018 లో ఎన్ని, అఫ్ కోర్స్ యూ కెన్ డిగ్. అయిగోండి మంత్, ఆ మంత్ లో కూడా మళ్ళీ డే వైజ్, రైట్? ఇయర్ వైజ్ చూపిస్తే దట్ ఈస్ ఫైన్. ఇంకా సరే ఉన్నద్దాం, రైట్? 17, 18, 19, 20, 21, 22, 23. సో ఎన్ని అనేవి వచ్చేసినాయి. సో నాకు క్వార్టర్ చూపించాల్సిన, నేను ఐ డోంట్ వాంట్ టు షో ద క్వార్టర్ వైజ్ అని అనుకున్నాను, అందుకే క్వార్టర్ తీసాను. మీరు కావాలంటే క్వార్టర్ కూడా ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. కౌంట్ ఆఫ్ కంప్లైంట్ ఐడి, రైట్? సో దిస్ వుడ్ బి మై, జనరల్ గా నేనేం చెప్పాను, పవర్ బిఐలో అక్కడ చార్ట్స్ విజువలైజేషన్ చెప్పేటప్పుడు, మీకు విజువల్స్ చూపించేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం సార్? ఎక్కడైతే టైం పీరియడ్, డేట్ కాలమ్స్ ఉంటాయో, ఎక్కడైతే ట్రెండ్ అని మనం చూస్తూ ఉంటామో, ఆ టైంలో ప్రిపేర్ చేసే చార్ట్ లైన్ చార్ట్. ద మోస్ట్ బెస్ట్ ఫిట్ ఇన్ ద ఇండస్ట్రీ లైన్ చార్ట్. సో మనం లైన్ చార్ట్ కానీ కాలం చార్ట్, సమ్ టైమ్స్ వీ కెన్ గో విత్ కాలం చార్ట్ ఆల్సో, నో ప్రాబ్లం. సో లైన్ ఆర్ కాలం, ఇక్కడ కూడా మీరు ఎక్కువ ఏం లేవు, ఎన్ని ఉన్నాయి? ఒక 7 ఉన్నాయి. సో దట్ వీ కెన్ గో బై కాలం తో కూడా వెళ్ళొచ్చు, ఓకే? సో ఇది దిస్ ఈజ్ మై పై చార్ట్ ఆర్ donut chart. This is my line chart or column chart. This is my bar chart. That is my bar chart, right? Yes. Right. Top 10 compliance, right? By product, by sub product. అంతే కదా, రైట్? సబ్ ప్రొడక్ట్, రైట్? అట్లాగే ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? దాదాపు 7 కాదు 6 అయినాయి. ఇంకొకటి ఉందండి, నాది జియోగ్రఫికల్ లొకేషన్ కూడా ఉంది కదా. మీరు చూస్తే స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ద స్టేట్స్. మనం ఏం చెప్పుకున్నాం? జియోగ్రఫికల్ డేటా టైప్ ఆల్మోస్ట్ 49-50 స్టేట్స్ ఉన్నాయి. సో అంటే మనం మ్యాప్ కూడా చూపించవచ్చు ఇందులో, రైట్? వీ కెన్ షో ద మ్యాప్. ఇంకొక పివట్ టేబుల్ పట్టుకొద్దాం చూడండి, రైట్? ఏంటండి? బై స్టేట్ వైడ్ గా ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఇదిగోండి. సో దిస్ ఈజ్ మై మ్యాప్. అంటే ఆల్మోస్ట్ ఈ 3 నెంబర్స్, ఈ 3 టెక్స్ట్ బాక్సెస్ తీసేస్తే ఇంకా 4 విజువల్స్ వస్తున్నాయి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ దీస్ నెంబర్స్ ఇంటూ విజువల్స్. బట్ ఎక్సెల్లో మీకు ఇంటరాక్టివ్ రావాలి అంటే, ఇంటరాక్టివ్ మీన్స్ ఒక చోట క్లిక్ చేస్తే మొత్తం అన్ని చార్ట్లు చేంజ్ అవ్వాలి.
అకార్డింగ్ టు యువర్ సెలెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రొడక్ట్లో ఏదైనా ప్రొడక్ట్ తీసుకుని ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేశానంటే ఎంటైర్ అన్ని చార్ట్స్ కూడా మీ ప్రొడక్ట్ వైజ్గా చేంజ్ కావాలి, మీ సెలెక్షన్ వైజ్గా. సో దానికోసం ఇదిగోండి పివోట్ టేబుల్ మీద క్లిక్ చేశాను. సో డిజైన్ పివోట్ టేబుల్ అనాలిసిస్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇదిగోండి ఇన్సర్ట్ స్లైసర్ అని ఉంది. ఇది కూడా చూసాం మనం పివోట్ టేబుల్స్ చెప్పేటప్పుడు, ఇవన్నీ చూసాం, ఇక్కడ కవర్ అయిన అన్ని చూసాం, రైట్. ఇందులో నేను ప్రొడక్ట్ వైజ్ ఒక స్లైసర్ క్రియేట్ చేశాను, అట్లాగే దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ నెంబర్ ఒకటే చేంజ్ అవుతుంది, ఓన్లీ దిస్ ఇస్ ఓన్లీ చేంజింగ్, రైట్. మరి ఈ దీని మీద ఇదిగోండి మిగతా చేంజ్ అవటల్లా, రైట్, అదొకటే చేంజ్ అవుతుంది. నేను వస్తాను దాని దగ్గర. అలాగే ఒక టైం లైనర్, అది కూడా ఇదిగోండి ఇన్సర్ట్ టైం లైనర్. సో ఏంటంటే డేట్ ఆఫ్ సబ్మిట్, డేట్ ఆఫ్ రిసీవ్డ్, రైట్, ఇది ఒక టైం లైనర్. సో ఈ రెండు, రైట్. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ నెంబర్సే మారుతున్నాయి, అన్నీ మారాలి. సో కాబట్టి ఏం చేద్దాం, రైట్, ఫస్ట్ నేను దీని మీద క్లిక్ చేశా. చూడండి ఇక్కడ పివోట్ టేబుల్ చూడండి, ఇక్కడ దీని పివోట్ టేబుల్లోకి వెళ్తే ఇక్కడ ఈ పివోట్ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు డిజైన్లోకి వెళ్తే మీకు పివోట్ టేబుల్ అనాలిసిస్లోకి వెళ్తే టేబుల్ 1, పివోట్ టేబుల్ 1 దాని నేమ్ అది. సో దీని మీదకి వెళ్తే పివోట్ టేబుల్ 2, దీని మీదకి వెళ్తే పివోట్ టేబుల్ 3, దీని మీదకి వెళ్తే పివోట్ టేబుల్ 4. సో ఇదేంటిది మన డోనట్ చార్ట్ ఆర్ పై చార్ట్. దిస్ ఈజ్ అవర్ సబ్ ప్రొడక్ట్, టాప్ 10 సబ్ ప్రొడక్ట్ కంప్లైంట్స్ బై సబ్ ప్రొడక్ట్. ఇదేంటిది, ఇది బార్ చార్ట్ అనుకుంది, ఇది పివోట్ టేబుల్ 5. సో ఇదేంటిది, ఇది పివోట్ టేబుల్ 6. సో ఇవేంటిది ట్రెండ్ అనమాట, ఇయర్ వైజ్ కంప్లైంట్స్ ఇవి. అలాగే ఇదేంటిది పివోట్ టేబుల్ 7, దీని నేమ్ ఇక్కడ ఉంది, స్టేట్ వైజ్ కంప్లైంట్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తే ఇది ఒకటే చేంజ్ అవుతుంది, ఎందుకంటే నేను దాని మీద ఇవన్నీ కూడా ఈ రెండు కూడా క్రియేట్ చేశాను. సో ఇవి ఇంటరాక్టివ్ మొత్తం, అంటే ఇది చేంజ్ అవ్వాలి, ఇది చేంజ్ అవ్వాలి, ఇది చేంజ్ అవ్వాలి, ఇది మొత్తం ఆల్ 7 షుడ్ చేంజ్. సో అట్లా చేంజ్ అవ్వాలి అంటే రైట్ స్లైసర్లోకి వచ్చి మీరు ఇక్కడ రిపోర్ట్ కనెక్షన్స్లోకి వెళ్తే చూడండి ఒక్కటే ఎనేబుల్ అయ్యింది. సో ఇవన్నీ ఎనేబుల్ చేయాలి, రైట్. పివోట్ టేబుల్ 2, పివోట్ టేబుల్ 3, 4, 5, 6, 7, రైట్. ఇప్పుడు క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదేనదండి, దిస్ ఈజ్ 4th, రైట్, ఎస్, రైట్. పివోట్ టేబుల్ 4, ఇది మనం ఏమనుకున్నాం, పై చార్ట్ ఆర్ డోనట్ చార్ట్, రైట్. ఇప్పుడు క్లిక్ చేయండి. సో మొత్తం అన్ని చేంజ్ అవుతున్నాయి చూడండి, ఆల్ నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి, అదిగోండి, రైట్. కావాలంటే కొంచెం సైజ్ తగ్గిద్దాం, చూడండి 100. సో ఇప్పుడు చూడండి, రైట్. సో క్రెడిట్, ఈ నెంబర్ చేంజ్ అయింది, ఈ నెంబర్ చేంజ్ అయింది, ఈ నెంబర్, అన్ని ఆల్ నెంబర్స్ ఆర్ చేంజింగ్, అదిగోండి. సో అన్ని చేంజ్ అవుతున్నాయి, రైట్. అట్లాగే మరి దీనికి వచ్చేసరికి రైట్, ఇది క్లియర్ చేయండి. సో ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది, రైట్, అదిగోండి. ఈ నెంబర్స్ ఏం చేంజ్ కావట్లా. సో అంటే దీన్ని కూడా మనం ఇక్కడ కూడా రిపోర్ట్ కనెక్షన్స్కి వెళ్ళి ఎనేబుల్ చేయాలి. అయితే ఒక చేంజ్, నేను డోనట్ చార్ట్కి కానీ పై చార్ట్కి కానీ ఆ చేంజ్ అనేది అప్లికబుల్ కాకుండా, అంటే ఇక్కడ సెలక్షన్తో పాటు చేంజ్ కాకుండా చూస్తాను అనమాట. దానికోసం దాని పివోట్ టేబుల్ ఎంత, 4, రైట్. దాని పివోట్ టేబుల్ ఎంత, పివోట్ టేబుల్ నెంబర్ ఏంటి, 4. ఇది రిపోర్ట్ కనెక్షన్స్లోకి వెళ్తే ఇదిగోండి 4th పివోట్ టేబుల్ దగ్గర అన్సెలెక్ట్ చేస్తాను, రైట్. ఇప్పుడు నో చేంజెస్. మీరు ఇక్కడ ఎంత ఉంది, 6256 ఉంది కదా, ఇదిగోండి 6256 చేంజ్ చేయండి, అది మారదు, మిగతా అన్ని మారుతున్నాయి, అది మాత్రం మారట్లా, రైట్. అట్లాగే సేమ్ థింగ్ వీ కెన్ అప్లై హియర్ ఆల్సో, దీనికి కూడా. సో టైం లైనర్, రిపోర్ట్ కనెక్షన్స్, 4th టేబుల్ తప్పించి అన్ని సెలెక్ట్ చేసేద్దాం, రైట్. ఎందుకంటే మీరు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేస్తే అంతా ప్యూర్ పై చార్ట్ కానీ లేకపోతే డోనట్ చార్ట్ కానీ మొత్తం అంతా ఒకే కలర్ చూపిస్తుంది. సో అట్లా కాకుండా అన్ని చూపించటం అన్నమాట, రైట్. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు నా దగ్గర స్లైసరు టైం లైన్ రెండు రెడీగా ఉన్నాయి.
ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో నేను డాష్ బోర్డ్ ప్రిపేర్ చేయడం ఒక్కటే మిగిలింది. సో ఇది డేటా, ఇది నా వర్కింగ్స్ అండ్ పివోట్ టేబుల్స్. దీస్ ఆర్ మై పివోట్ టేబుల్స్, రైట్. మరి నా డాష్ బోర్డ్ ఏది? వెర్ ఈజ్ మై డాష్ బోర్డ్? ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై డాష్ బోర్డ్, రైట్. నేనేం చేస్తాను, సరే ఏమండి, సో కట్ అండ్ డాష్ బోర్డ్ ఇక్కడికి తీసుకొచ్చేయండి, రైట్. టైమ్ లైనర్ అండ్ yes, this is my timeliner. That is slicer, this is my timeliner. మీరు వీటికి యా కొంచెం ఫార్మాటింగ్ ఈజ్ నీడెడ్. వీ కెన్ అప్లై డిఫరెంట్ స్టైల్స్. టైమ్ లైనర్ ఇదిగోండి ఇక్కడ, యా. అట్లాగే దీనికి కూడా వీ కెన్ అప్లై స్లైసర్స్, డిఫరెంట్ స్టైల్ వీ కెన్ అప్లై. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాంక్ డేటా, సమ్ ఎక్స్ ఆఫ్ బ్యాంక్ డేటా, దాని లోగోను కూడా నేను ఇక్కడ చూపిద్దాం అని అనుకుంటున్నా. నేను ఆల్రెడీ లోగో తీసుకొచ్చి పెట్టాను అనమాట. సో నేను డౌన్లోడ్ చేసుకుని పెట్టాను, రైట్. సో ఎక్కడుంది అది? విల్ సీ అండి, విల్ సి. ఇక్కడే నాకు ఇమేజెస్ లో, రైట్ ఇదిగోండి, రైట్. దిస్ ఈజ్ మై లోగో, దిస్ ఈజ్ మై బ్యాంక్స్ లోగో. సో దీన్ని అక్కడ నేను ఇన్పుట్ చేస్తాను. సో ఎక్కడ ఇమేజెస్ లో ఉంది కదా, రైట్. ఎక్కడ ఇన్సర్ట్, వేర్ ఆర్ ద షేప్స్, పిక్చర్స్. సో పిక్చర్ ఇన్ సెల్, పిక్చర్ ఓవర్ సెల్, పిక్చర్ ఓవర్ సెల్, రైట్. ఫ్రమ్ దిస్ డివైస్, ఈ సిస్టమ్, ఈ కంప్యూటర్ లోనే ఉంది అది, రైట్. ఎక్కడ ఇమేజెస్, డెస్క్టాప్. సో వేర్ ఆర్ ద ఇమేజెస్ మీరు చూస్తే ఇక్కడ, రైట్. బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇన్సర్ట్, రైట్. కొంచెం పెద్ద చేద్దాం. సో లాస్ట్ లో అడ్జస్ట్మెంట్స్ చేద్దాం, ప్రస్తుతానికి అలా ఉండదు. లాస్ట్ లో వీ కెన్ డూ సమ్ అడ్జస్ట్మెంట్స్, రైట్. యా. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా, రైట్. మేజర్ పార్ట్ అయింది. సరే నేను ఇప్పుడు సో గ్రిడ్ లైన్స్ తీసేద్దాం, చూడండి. వ్యూ, గ్రిడ్ లైన్స్ తీసేసాం, రైట్. సో ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఒక గ్రిడ్ లైన్స్ లేకపోతే లాస్ట్ లో తీద్దాం. సో కొంచెం తెలుస్తుంది కదా. నేను ఇక్కడ ఒక 3 టెక్స్ట్ బాక్సులు తీసుకొస్తాను. ఇన్సర్ట్, షేప్స్, ఇదిగోండి. ఇక్కడ ఏ లెటర్ తో ఉంది చూసారా, అది ఏ లెటర్ ఎందుకు ఇచ్చాడు అంటే, మీరు యూ కెన్ రైట్ సంథింగ్, దాని మీద క్లిక్ చేసి, ఇదిగోండి, రైట్. దిస్ ఈజ్ యువర్ టెక్స్ట్ బాక్స్. అంటే ఇక్కడ మీరు రాయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రైట్ సంథింగ్, ఎస్ యూ కెన్ రైట్ సంథింగ్. ఇఫ్ యూ వాంట్ టు, అది ఇట్ యాక్సెప్ట్స్ టెక్స్ట్ అనమాట, అది యాక్సెప్ట్ చేస్తుంది అందుకని, రైట్. అట్లాగే సో ఇక్కడ నేనేం రాద్దాం అనుకున్నాను, మనం పివోట్ టేబుల్ వేసాం కదా. ఒక పివోట్ టేబుల్ లో మనం 3 వాల్యూస్ ని పట్టుకున్నాం, టోటల్ కంప్లైంట్స్, అట్లాగే ఇన్ ప్రోగ్రెస్, ఇట్లా 3 వాల్యూస్ ని పట్టుకున్నాం కదా. ఎస్, 1 సెకండ్ అండి, రైట్. రైట్ అండి. సో నాకేంటి ఇక్కడ, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయి. సో ఇది టోటల్ కంప్లైంట్స్, కన్జ్యూమర్ కంప్లైంట్స్, ఇది రెస్పాన్స్, మనం టైమ్లీ రెస్పాన్స్ ఎంత పర్సెంటేజ్, ఇంకా ఇన్ ప్రోగ్రెస్ ఎన్ని ఉన్నాయి, వీటిని నేను ఇక్కడ చూపిస్తాను, రైట్. ఇక్కడ కన్జ్యూమర్ కంప్లైంట్స్, రైట్. వాటి సైజ్, మన సైజ్ పెంచుదాం, చూడండి. F22, రైట్. అట్లాగే బోల్డ్, దీని ఫాంట్ స్టైల్, ఆఫ్ కోర్స్ రెడ్, కాదు ఇది కాదు, ఓకే. నాఫిల్, ఓకే, యా. సో మీరు దీన్ని కొంచెం పెద్ద చేస్తే ఇట్లా వస్తుంది, దట్ ఈస్ ఫైన్, రైట్. ఉండే ప్రస్తుతానికి అలాగా, యా. దీన్ని కాపీ చేసి పేస్ట్, వన్ మోర్,
రైట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైమ్లీ రెస్పాన్సెస్. టైమ్లీ రెస్పాన్సెస్. సో దీని సైజ్ కొంచెం అకార్డింగ్ టు దిస్ తగ్గించండి. అట్లాగే కాపీ అండ్ పేస్ట్ వన్ మోర్. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ప్రోగ్రెస్ రాద్దాం. ఇన్ ప్రోగ్రెస్. రైట్. సో అడ్జస్ట్మెంట్స్ లాస్ట్ లో చేద్దాం. రైట్. రైట్. ఇప్పుడు నాకు మళ్ళీ టెక్స్ట్ బాక్సెస్ తీసుకుంటానండి. చూడండి, షేప్స్. ఎస్, వన్ మోర్ టెక్స్ట్ బాక్స్. దీస్ ఆర్ వాల్యూ ఫర్ వాల్యూస్ కోసం. దీస్ ఆర్ ఫర్ వాల్యూస్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎలా ఇన్పుట్ చేయాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ చూడండి, ఈక్వల్ టు, మీరు ఇక్కడ ఈక్వల్ టు రాసి దెన్ ఈ డేటాలోకి వచ్చి ఇక్కడ పివోట్ టేబుల్స్ ఇక్కడ క్లిక్ చేయండి. సో మీకు అదంతా వచ్చింది. మీరు ఇలా ఎంటర్ కొడితే మీకు ఏం రావట్లే ఇక్కడ, నథింగ్, యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. సో ఏం చేయాలంటే, మనందరికీ తెలుసు, మనం ఫస్ట్ వర్క్ బుక్ లో చేసుకున్నప్పుడు షీట్ ని, డేటా సెల్ ని ఎలా కంకాటినేట్ చేశాం. ఈ డేటా ఎక్కడ ఉంది? పివోట్ టేబుల్స్ లో ఉంది. పివోట్ టేబుల్స్ లో అందులో ఈ సెల్ అడ్రస్ ఏంటిది? A4. సో మనకు తెలుసు కదా, పివోట్ టేబుల్స్. అందులో దాన్ని ఎలా కంకాటినేట్ చేయాలి సార్? ఎక్స్క్లామేటరీ. రైట్. అలాగే A4, సింప్లీ A4. సో వాల్యూ వచ్చిందా? రాలా. ఎప్పుడైతే షీట్ మీకు మధ్య స్పేస్ ఉందో దాన్ని యూ షుడ్ పుట్ ఇట్ ఇన్ సింగిల్ కోట్స్. వాల్యూ వచ్చింది. రైట్. ఎస్. ఇప్పుడు దీన్ని మీరు ఎస్ ఇంక్రీజ్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఆల్మోస్ట్ 40. మిడిల్ రైట్. రైట్. ఎస్. సో దీన్నే మళ్ళీ కాపీ చేస్తాను చూడండి. అట్లా చేయాలి అది. ఇప్పుడు నేను చేశాను చూసారా, అలాగా. పేస్ట్. రైట్. ఇదిగోండి. దీనిలో ఏంటండి? పర్సంటేజ్. అఫ్ కోర్స్ ఇది కూడా పివోట్ టేబుల్స్. మరి దాని షీట్ ఎంత, నేమ్ ఎంత, అడ్రస్ ఎంత? B8. దట్ ఈస్ B8. ఎక్కడండి? B8. సింప్లీ చేంజ్ చేయండి. 40. రైట్. అది కూడా వచ్చేసింది. రైట్. అట్లాగే వన్ మోర్, కాపీ పేస్ట్. సో ఇన్ ప్రోగ్రెస్ ఏం చెప్తున్నారు? రైట్. సో దీని అడ్రస్ ఎక్కడ ఉంది? సెల్ అడ్రస్. నాకు అది కావాలి. సో పివోట్ టేబుల్స్ లోకి వెళ్తే యూ కెన్ సీ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఇక్కడ B14 లో ఉంది. సో కమ్ టు ద డాష్ బోర్డ్, B14. సో వాల్యూ వచ్చేసింది. రైట్. సింప్లీ యూ కెన్ క్లిక్ 40. రైట్. 637. ఎందుకు ఇక్కడ నేను క్లిక్ అయ్యేసరికి ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి చూడండి. జూలై, ఆగస్ట్, జూన్, జూలై, ఆగస్ట్, ఆటోమేటిక్ నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి. రైట్. రిమూవ్. క్లియర్. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ చూడండి, అదిగోండి చేంజ్ అవుతున్నాయి. అదిగోండి ఆటోమేటిక్ గా నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి. రైట్. మనీ ట్రాన్స్ఫర్, మార్ట్గేజ్. రైట్. అలాగే స్టూడెంట్ లోన్, అలాగే వెహికల్ లోన్. స్టూడెంట్ లోన్లు అక్కడ ఏం లేవు ఇన్ ప్రోగ్రెస్ లో, అందుకే అక్కడ మీకు ఏం చూపించలా. రైట్. అట్లా ఇట్ ఈస్ చేంజింగ్. వాల్యూస్ చేంజ్ అవుతున్నాయా? రైట్. ఎస్. ఇప్పుడు రైట్, నాకు విజువల్స్ కావాలి. ఈ విజువల్స్ అనేవి కావాలి. ఇవి కొంచెం ఫార్మాటింగ్ చేసి. రైట్. సో ఐ కెన్ రిమూవ్. అదిగోండి ఎట్లా ఉందో చూస్తే. సో విజువల్స్ అనేవి కావాలి. నాకు ఈ సైజ్ అనేది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది.
సో విజువల్స్ ఎక్కడ క్రియేట్ చేద్దామండి? ఫస్ట్ పివట్ టేబుల్స్ దగ్గర. సో నేనేం చెప్పాను, ఈ ఫస్ట్ ఈ ఉన్న కేపీఐస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఫైన్. నేను ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో అండి, డెడ్ స్లో. ఈ పాటికి అయిపోద్ది అసలు. జస్ట్ 2 minutes లో రిపోర్ట్ ప్రిపేర్ చేసేయచ్చు, ఏం లేదు. సో దీన్ని నేనేం చేద్దామని చెప్పాను, విత్ పై చార్ట్ ఆర్ బార్ చార్ట్. సో ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేసి పివట్ టేబుల్ అనలైజ్ డిజైన్ లోకి ఇక్కడ మీకు పివట్ చార్ట్ అని వచ్చింది. సో ఏంటి, దిస్ ఈజ్ పై చార్ట్ ఆర్ డోనట్ చార్ట్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, రైట్. సో ఇది ఒక డోనట్ కట్ తీసురండి ఇక్కడికి, రైట్, పేస్ట్, రైట్. మీరు ఇక్కడ చూస్తే మీరు దీని మీద ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో నేను తీసేద్దాం అనుకుంటున్నా. వీ హ్యావ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి ఇక్కడ, బట్ ఏంటివి, ఫార్మెట్ లోకి వెళ్తే రైట్, ఇక్కడ ఆర్ డిజైన్ లోకి వెళ్తే పివట్ చార్ట్ అనలైజ్ ఫీల్డ్ బటన్స్ ఎనేబుల్ అయింది, మీరు డిజేబుల్ చేసేస్తే రైట్, లెజెండ్ ఫీల్డ్ బటన్స్ యాక్స్ హైడ్ ఆల్ అంటే ఎస్ వెళ్ళిపోయింది. మీరు చార్ట్ నేమ్ కూడా యూ కెన్ చేంజ్, రైట్ అండి. ఏంటది, కంప్లైంట్స్ బై ప్రొడక్ట్స్, కంప్లైంట్స్ బై సో యా బై ప్రొడక్ట్స్, రైట్. సో ఇది మన డోనట్, ఆర్ యూ కెన్ గో విత్ మీకు ఇందులో సమ్ డిజైన్స్ ఉంటాయి, రైట్, డిఫరెంట్ డిజైన్స్, రైట్. లేదా ఇక్కడ మీకు క్విక్ లేఅవుట్స్ ఉంటాయి, యూ కెన్ గో విత్ సమ్ క్విక్ లేఅవుట్స్, రైట్. అట్లా కూడా వెళ్ళొచ్చు, రైట్. ఎస్ ఎస్. సో కొంచెం క్విక్ గా ఉండే లేఅవుట్స్ ఉంటాయి, అట్లా యూ కెన్ గో విత్ దోస్ లేఅవుట్స్, రైట్. యా, సమ్ వాట్ బెటర్, రైట్, ఇట్లాగా, రైట్. అలాగే నెక్స్ట్ పివట్ టేబుల్ ఏంటండి, వన్ చార్ట్ ఈజ్ ఓవర్. తర్వాత నేనేమన్నా, ఇదిగోండి టాప్ 10 కంప్లైంట్స్ బై సబ్ ప్రొడక్ట్స్. సో దీన్ని మనం బార్ చార్ట్ లో చూపిద్దాం అనుకున్నాం కదా, ఇక్కడ క్లిక్ చేయండి, రైట్, డిజైన్ పివట్ టేబుల్ అనలైజ్ పివట్ చార్ట్, రైట్. ఏం కావాలండి, ఐ వాంట్ బార్ చార్ట్, రైట్, ఎస్. సో తీసురండి దీన్ని, కట్ డాష్ బోర్డ్. సో ఎక్కడ చూపిద్దాం, నేను ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నా, రైట్. ఇది నాకు, బట్ చూడండి పైన ఇది తక్కువ ఉంది, కిందకి వెళ్ళేసరికి ఎక్కువ ఉంది, అంటే ఇట్ ఈస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్. బట్ దిస్ ఈస్ నాట్ గుడ్, ఎప్పుడు కూడా టాప్ కమ్స్ ఫస్ట్ కదా. సో దీన్ని ఫస్ట్ ముందు ఈ ఫీల్డ్స్ అనేవి తీసేద్దాం, రైట్. హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్, ఓకే, రిమూవ్. అలాగే ఐ డోంట్ రిక్వైర్డ్ లెజెండ్ ఆల్సో, సింప్లీ యూ కెన్ క్లిక్ అండ్ డిలీట్, రైట్. అట్లా మీరు చూస్తే తర్వాత దీన్ని యాక్సెస్ అంటారండి. మీరు దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఫార్మేట్ యాక్సెస్ అని వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, కేటగిరీస్ ఇన్ రివర్స్ ఆర్డర్, ఎస్, దెన్ టాప్ కమ్స్ ఫస్ట్, రైట్. నాకు వచ్చేసింది. దీనికి ఒక విజువల్ నేమ్ పెడతాను, చూడండి ఏంటది, టాప్ కంప్లైంట్స్ బై సబ్ కేటగిరీ, టాప్ 10 కావాలంటే రాయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. కంప్లైంట్స్ బై సబ్ ప్రొడక్ట్స్, రైట్, ఎస్. మీరు కావాలంటే ఇదిగోండి ఈ లైన్స్ ఉన్నాయి కదా, వాటిని యూ కెన్ రిమూవ్, డిలీట్, సింప్లీ ఇట్లాగా, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. అట్లాగే ఎన్ని 2 అయినాయి. లెజెండ్ ఇక్కడ ఉంచాము, ఎందుకు ఉంచాము, లెజెండ్ తీసేస్తే దీని సైజ్ పెరుగుతుంది, బట్ స్టిల్ ఎందుకు ఉంచామంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ కలర్స్, రైట్. అది కలర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్. ఓకే, నో ప్రాబ్లం, ఎస్. నెక్స్ట్ ఇంకా కొన్ని విజువల్స్ ఉన్నాయి, ఏంటది, రైట్. ఇక్కడ మనకి ఇంకేం పివట్ టేబుల్స్ ఉన్నాయి, ఇది అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్, రైట్. ట్రెండ్ అంటే ఇదర్ లైన్ చార్ట్ ఆర్ కాలమ్ చార్ట్,
సో దీని మీద నేను ఓకే రైట్ దీని మీద క్లిక్ చేస్తే మీరు పివోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్తే పివోట్ చార్ట్ ఉంది. ఇవన్నీ పివోట్ చార్ట్స్ రైట్. వీ కెన్ గో విత్ కాలమ్ చార్ట్. లైన్ చార్ట్ అయితే మీకు ఇట్లా వస్తుంది రైట్ ఇట్లాగా. సో కాలమ్ చార్ట్కి వెళ్దాం రైట్. ఎందుకు తక్కువ కాలమ్స్ ఏమన్నా. ఓకే దెన్ కంట్రోల్ ఎక్స్ కాపీ కట్ డాష్ బోర్డ్ ఇదిగోండి రైట్. సో అడ్జస్ట్మెంట్స్ అన్ని లాస్ట్ లో చేద్దామండి. సో ఈ హైడ్ ఆల్ బటన్స్ రైట్. అట్లాగే నాకు ఈ లైన్స్ నాకు వద్దు, డిలీట్ దాని మీద క్లిక్ చేసి. అట్లాగే ఈ లెజెండ్ ఐ డోంట్ రిక్వైర్డ్. అట్లాగే ఇక్కడ నేమ్ వన్ బ్యూటిఫుల్ నేమ్ దట్ ఈస్ కంప్లైంట్స్ ఓవర్ టైమ్. టైంని బట్టి 2017, 18, 19, 20, 21, 22, 23 రైట్. ఇవన్నీ కంప్లైంట్సే. కంప్లైంట్స్ ఓవర్ టైం రైట్. సో ఒక టైటిల్ కూడా ఇచ్చాం. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యూ కెన్ యాడ్ డేటా లేబుల్స్ యాజ్ వెల్. డేటా లేబుల్స్ అలా డేటా లేబుల్స్ కూడా చూపించవచ్చు. మీరు డేటా లేబుల్స్ చూపించారు కాబట్టి ఈ యాక్సెస్ తీసేయచ్చు రైట్. ఇంకెందుకు యాక్సెస్ ఇక్కడ కనపడిపోతుంది రైట్. వీ కెన్ రిమూవ్ యాక్సెస్ సింప్లీ రైట్ రైట్ అట్లాగా. ఓకే కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది రైట్. ఇది కూడా ఫైన్ రైట్. ఇక్కడ కూడా యూ కెన్ యాడ్ డేటా లేబుల్స్ రైట్. అట్లాగే యూ కెన్ రిమూవ్ దిస్ ఎస్ రైట్ యా. ఇక మిగిలింది మ్యాప్. సో ఇప్పుడు నేను ఈ చార్ట్లను ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను, పివోట్ టేబుల్కి వెళ్ళాను, పివోట్ టేబుల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ పివోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళి పివోట్ చార్ట్ మీద క్లిక్ చేశాను. సో నేను చెప్పాను చార్ట్స్ చెప్పేటప్పుడు నార్మల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ పివోట్ చార్ట్. సో ఇక్కడ ఎందుకు పివోట్ చార్ట్స్ కి వచ్చాను, టైమ్ లైనర్స్ అండ్ స్లైసర్స్ దీని గురించి రైట్. సో ఇప్పుడు అలాగే ఇక్కడ దీని మీద మ్యాప్ క్రియేట్ చేయాలి. సేమ్ దీని మీద క్లిక్ చేసి పివోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళి పివోట్ చార్ట్ అని చెప్పి నేను ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి చూడండి. వేర్ ఆర్ ద మ్యాప్స్, ఇదిగోండి. సో క్లిక్ చేసి ఫీల్డ్ మ్యాప్ అని అంటే రావట్లే అసలు. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. సో పివోట్ చార్ట్ త్రూ మ్యాప్ అనేది ఎప్పుడు కూడా క్రియేట్ కాదు. సో మరి ఎలా క్రియేట్ చేయాలి, నార్మల్ చార్ట్. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్సర్ట్ ఇన్సర్ట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ చార్ట్స్ విజువలైజేషన్స్ ఉన్నాయి కదా, మ్యాప్స్ ఫీల్డ్ మ్యాప్. ఎస్ ఒక మ్యాప్ అనేది వచ్చింది రైట్. మళ్ళీ ఒకసారి ఇన్సర్ట్ ఇక్కడ ఇదిగోండి ఇన్సర్ట్ మ్యాప్ రైట్. ఇప్పుడు నాకు దీని మీదకి నాకు డేటా కావాలి రైట్. ఈ డేటా ఎక్కడి నుంచి అండి, దీని మీద క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ డేటా, దాన్ని ఎక్కడి నుంచి పిక్ చేయాలి. ఆల్రెడీ సిరీస్ 1 ఉన్నది రిమూవ్ చేశాను. యాడ్. సో యాడ్ లోకి వెళ్తే సిరీస్ నేమ్ ఇవేంటండి, కంప్లైంట్స్ స్టేటా. ఓకే స్టేట్ ఓకే కంప్లైంట్స్ రైట్. వాల్యూస్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి పిక్ చేయాలి రైట్. మొత్తం కాదు కదా ఇంతవరకే రైట్. సో ఈ వాల్యూస్ రేంజ్ పిక్ చేసాం ఓకే రైట్. మరి ఇదిగోండి ఇక్కడ నేను చేసింది కంప్లైంట్స్ వాల్యూస్ చూపిస్తుంది చూడండి. అట్లాగే ఇప్పుడు ఈ వాల్యూస్ యొక్క నేమ్ ఎస్ ఇదేంటిదండి, యాక్సెస్ లేబుల్ రేంజ్. ఇక్కడ నుంచి యూ కెన్ ఫ్రమ్ హియర్ రైట్. వచ్చేసినాయి చూసారా ఓకే. దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మ్యాప్ అనేది వచ్చింది. సో ఇవన్నీ పివోట్ చార్ట్స్ క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎంత క్రియేట్ చేసినా రాదు, ఎనేబుల్ అవ్వదు. సో ఈ పద్ధతిలో వెళ్ళాలి రైట్. ఓకే కట్ డాష్ బోర్డ్ రైట్ యా. సో దీనికి కూడా నేమ్ చేంజ్ చేద్దాం చూడండి, చార్ట్ టైటిల్. సో ఏంటండి ఇది, కంప్లైంట్స్ బై స్టేట్. కంప్లైంట్స్
by state, right? Now almost ready and everything is ready. సో దీన్ని ఫార్మాట్ చేయడం కొద్దిగా ఉంది, రైట్? సో మరి మన ఇంటరాక్టివ్ అన్నాం కదా, ఇజ్ ఇట్ ఇంటరాక్టివ్ ఆర్ నాట్ అనేది చూడాలి. ఎస్, రైట్, యా. సో చూద్దాం, చూడండి ఎలా తెలుస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో అన్ని నెంబర్స్ అన్ని చేంజ్, రైట్? రైట్, ఇవ్వండి, ఇవి కూడా చేంజ్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. స్టూడెంట్లో అన్నా, అలాగే వెహికల్లో అన్నా, రైట్? ఎవ్రీథింగ్. డెట్ కలెక్షన్ నేను దీన్ని డిజేబుల్ చేసా, చేంజ్ కాకుండా. దాన్ని ఎనేబుల్ చేస్తే ఇప్పుడు నేను ఒకటే క్లిక్ చేశాను కాబట్టి ఒకే కలర్ చూపిస్తుంది, కాబట్టి నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇక్కడ, రైట్? సో అలా కూడా చేయొచ్చు. అలాగే మీరు జూన్ మంత్లో ఎంత ఉంది, రైట్? నెంబర్స్ ఆర్ చేంజింగ్. మీరు ఇది టైం సిరీస్ కాబట్టి జూన్, ఎంటైర్ జూన్లో ఒకటే చూపిస్తుంది, రైట్? మరి మీరు రైట్ క్లిక్ ఎక్స్పాండ్ అండ్ కొలాప్షన్ అని ఉంది. మనం ఏం చెప్పించాం, ఇది ఇందులో ఇయరు, క్వార్టరు, మంత్, డే ఉంటాయి ఎక్కడైనా డేట్లో. ఇప్పుడు ఎక్కడ ఇది ఎలా చూపిస్తుంది, ఓన్లీ ఇయర్లో చూపిస్తుంది, జూన్ మంత్లో, రైట్? నేనేం చేస్తున్నాను, ఎక్స్పాండ్, రైట్, రైట్, కొలాప్స్, ఓకే, నో ప్రాబ్లం, రైట్? మళ్ళీ ఒకసారి, రైట్? ఎస్, మొత్తం వచ్చినాయి చూడండి. ఇప్పుడు 2017, 2018, 2019 అట్లాగా. సో అట్లాగే, రైట్? సో దేనికి దానికే మీరు ఇక్కడ ఈ మంత్ వైజ్గా సెలెక్ట్ చేస్తే అదిగోండి ఏ మంత్లో ఎంత మీకు అక్కడ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆగస్ట్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సెప్టెంబర్, అందులో ఏం లేదు డేటా అక్కడ, రైట్? జూన్. సో అట్లాగే మంత్స్, ఇక్కడ ఇయర్లోకి రండి, ఇయర్స్. సో కంప్లీట్ డేటా, రైట్? 2020, ఇప్పుడు 2020 ఇది ఇయర్, ఇందాక మంత్లో ఉంది చూడండి, ఇప్పుడు ఇది ఇయర్. సో మీకు ఇందులో ఎక్స్పాండ్ అండ్ కొలాప్స్, ఎక్స్పాండ్లోకి వెళ్ళండి. 2020 ఇయర్లో దాని డేటా ఎట్లా ఉంది ఈచ్ మంత్లో, రైట్? అట్లాగే క్వార్టర్లోకి వెళ్తా, ఎందుకంటే నేను క్వార్టర్ తీసేసాను. అగైన్ ఎక్స్పాండ్. సో ఆ జాన్ మంత్లో దాని డే వైజ్ దాని ఎలా ఉంది, రైట్? అట్లాగా, రైట్? అట్లా మీరు యూ కెన్ ఎక్స్పాండ్, కొలాప్స్ ఇట్లా చేసి మనం చూడొచ్చు, రైట్? కొలాప్స్, రైట్? కొలాప్స్ అంటే మైన్యూట్ లెవెల్లో కూడా వీ కెన్ డిగ్. సో నేను అక్కడ ప్యూర్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఇక్కడ రైట్ ఇందులో మీరు ఫీల్డ్స్లోకి వెళ్తే, ప్యూర్ టేబుల్ అనలైజ్లోకి వెళ్తే, ఫీల్డ్ లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ క్వార్టర్ తీసేసాను, అందుకనే అక్కడ క్వార్టర్ కనపట్లా. మీకు ఇయర్, మంత్, డేటు ఈ మూడు కనపడతాయి మీరు డిగ్ చేస్తే. సో క్వార్టర్ ఉంటే క్వార్టర్ కూడా వస్తుంది. నాకు క్వార్టర్ అవసరం లేదనిపించింది, తీసేసాను, రైట్? ఎస్, దిస్ ఈజ్ అవుట్పుట్ అండి, ఫైనల్ అవుట్పుట్. బట్ దీనికి కొన్ని ఉన్నాయి ఏంటవి, రైట్? ఎస్, దీనికి ఫినిషింగ్ ఇద్దాం చూడండి. యా, ఫస్ట్ వ్యూ, గ్రిడ్ లైన్స్ తీసేసాం, రైట్? అట్లాగే ఇక్కడ ఈ చుట్టూ ఉన్న ఈ అవుట్ లైన్ కూడా తీసేద్దాం చూడండి, రైట్? ఇక్కడ ఫార్మేట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చూస్తే షేప్ ఫిల్, షేప్ అవుట్ లైన్. సో ఈ షేప్ అవుట్ లైన్లోకి వెళ్తే నో అవుట్ లైన్ పెట్టాం చూడండి, వెళ్ళిపోయింది. నౌ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. సో అట్లాగే యూ కెన్, రైట్? సో సేమ్, ఎస్, సేమ్, ఎస్, రైట్? ఎస్. సో యూ కెన్ యూజ్ ఫార్మేట్ పెయింటర్ ఆల్సో, రైట్? కాకపోతే ఈ అవుట్ లైన్ క్లిక్ అవ్వాలి. దెన్ ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం చూడండి, రైట్? ఇక్కడ ఫార్మేట్, అవుట్ లైన్, రిమూవ్, ఎస్, ఎస్, రైట్? అట్లాగే యూ కెన్ ఫార్మేట్, ఎస్, అట్లాగే ఫార్మేట్, ఎస్. సో మొత్తం తీసేసాం. సో దిస్ ఈజ్ అవర్ డాష్ బోర్డ్.
సో కొంచెం ఈ రిబ్బన్ సైజ్ దీని సైజ్ అవి కూడా కొంచెం తగ్గిస్తే దట్ ఈస్ గుడ్ అనేది నా ఒపీనియన్. సో ఎప్పుడు వస్తుంది అది, మీరు ఇక్కడికి వచ్చి ఫుల్ స్క్రీన్ మోడ్ అన్నారు అనుకోండి, దెన్ యూ విల్ గెట్ ఇట్. బట్ స్టిల్ ఇంకా కిందకి వెళ్ళినాయి కదా, సో కాబట్టి ఎస్ ఎస్ యా. సో ఇక్కడ ఫార్మాటింగ్ ప్లేస్ ద కీ రోల్ అండి. రైట్. ఎస్. అట్లాగే యా, ఇవి కొద్దిగా బోల్డ్. రైట్. ఇది ఎంత 14 లో ఉంది, దట్ ఈస్ ఫైన్. బోల్డ్. రైట్. అట్లాగే దీని ఫార్మేటింగ్ వీటికి పెడదాం చూడండి. ఫార్మేట్ పెయింటర్, సో యూ కెన్ డ్రాప్ హియర్. అట్లాగే ఫార్మేట్ పెయింటర్ యూ కెన్ డ్రాప్ హియర్. అట్లాగే అగైన్ ఫార్మేట్ పెయింటర్ యూ కెన్ డ్రాప్ హియర్. లేకపోతే సెలెక్ట్ చేయండి, మొత్తం అంతా సెలెక్ట్ చేసి బోల్డ్. రైట్, ఫినిష్. సో రైట్. అట్లాగే దీన్ని కూడా కొంచెం రైట్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్. సో ఇది మీ కంప్లీట్ డాష్ బోర్డ్. సో మీరు చూస్తే యా, దీనికి కూడా తీసేయచ్చు. ఏంటండి దీనికి రాదు. రైట్, ఇలా ఉంచుదాం. ఎస్. సో ఇప్పుడు క్లిక్ చేయండి, సేవింగ్స్ అకౌంట్. సో చేంజ్ అవుతున్నాయి చూడండి. అట్లాగే క్రెడిట్, ఇక్కడ నెంబర్స్ కూడా. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లో టోటల్ కంప్లైంట్స్ 24,814. మీరు చూస్తే ఇక్కడ 96%, 96.51% టైమ్లీ రెస్పాన్స్. మిగతాది చూడండి ఎన్ని ప్రోగ్రెస్ ఉన్నాయి, 710. అలాగే ఈ సేవింగ్స్ సంబంధించి ఇయర్ లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఇయర్ వైజ్. ఇక్కడ కాలం చార్ట్ మీకు ఏం చెప్తుంది, 2017 లో ఎన్ని, 2018 లో ఎన్ని, 2019 లో ఎన్ని. ఇది ఇక్కడ ఉన్న ఈ కంప్లైంట్స్ బై ప్రొడక్ట్ అనేది ఓవరాల్ పిక్చర్ చూపిస్తుంది మొత్తం ఎంటైర్. నేను ఇది చేంజ్ కాకుండా పెట్టాను, కావాలంటే అది కూడా సెలెక్ట్ చేస్తే అది కూడా చేంజ్ అవుతుంది. అట్లాగే కంప్లైంట్స్ బై టాప్ కంప్లైంట్స్, టాప్ 10 కంప్లైంట్స్, సబ్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఈ సేవింగ్స్ అకౌంట్ కి సంబంధించి. అలాగే ఏ స్టేట్స్ లో ఇక్కడ థిక్ కలర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రిపోర్ట్ అవుతున్నాయి. అలాగే క్రెడిట్ కార్డ్ అండ్ ప్రీపెయిడ్ కార్డ్. సో క్రెడిట్ కార్డ్ అండ్ ప్రీపెయిడ్ కార్డ్ కి చూడండి నెంబర్స్ మారిపోయినాయి. 16,197 అంతే కదా. ఇదిగోండి ప్రీవియస్లీ ఇది నెంబర్, నా ఇప్పుడు ఇది నెంబర్. రైట్. ఎస్, ఇట్ ఈస్ చేంజ్. సో 95% టైమ్లీ రెస్పాన్సెస్. ఇంకా 412 ఉన్నాయి. అలాగే ఇవన్నీ ఇయర్ వైజ్ ఎన్ని వచ్చినాయి. అలాగే కావాలంటే యూ కెన్ డిగ్ మంత్ వైజ్, యూ కెన్ డిగ్ డే వైజ్. అట్లాగే ఇక్కడ చూస్తే టాప్ ప్రొడక్ట్స్, సబ్ ప్రొడక్ట్స్, టాప్ 10 కంప్లైంట్స్ ఆర్ టాప్ కంప్లైంట్స్ బై. సో అంటే అన్నిటిలో టాప్ 10 ఉండాల్సిన అవసరం లేదు కదా, అందుకని 10 అని నెంబర్ పెట్టాల. రైట్. అలాగే స్టేట్ వైజ్. అట్లాగే డెట్ కలెక్షన్ చూడండి, ఇగోండి 2376. అలాగే 93%, ఇది మరీ ఘోరంగా ఉంది. అలాగే 49 ఇన్ ప్రోగ్రెస్, ఏ స్టేట్ లో, అలాగే ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే ఇయర్ వైజ్ అంతా. మార్ట్గేజ్ చూడండి. రైట్. అలాగే మార్ట్గేజ్ పరిస్థితి ఏంటి, 6601 కన్సూమర్ కంప్లైంట్స్ ఉంటే 99% ఇది యాక్యురసీ బాగుంది. టైమ్లీ రెస్పాన్సెస్ జస్ట్ 46 మిగిలినాయి. రైట్. అట్లాగే స్టేట్ వైజ్ ఏ స్టేట్స్. అట్లాగే వెహికల్ లోన్ పరిస్థితి ఏంటి, అట్లాగే స్టూడెంట్ లోన్ పరిస్థితి ఏంటి. రైట్. లోన్స్, టైటిల్ లోన్స్ అంటే ఓనర్షిప్. రైట్. టైటిల్ ఈజ్ నథింగ్ బట్ ఓనర్షిప్. ఇప్పుడు ఈ స్థలం ఇప్పుడు మీకు ఒక ప్రాపర్టీ ఉంది, దాని టైటిల్ ఎవరంటే ఓనర్ ఎవరు అని. రైట్. మార్ట్గేజ్, అట్లాగే మనీ ట్రాన్స్ఫర్ చూడండి, అన్ని ఆల్ ఆర్ చేంజింగ్. సో ఎక్సెప్ట్ దిస్, అది కూడా చేంజ్ కావాలంటే ఎస్, స్లైసర్, రిపోర్ట్ కనెక్షన్. ఎప్. ఓకే. దెన్ అదిగోండి. రైట్. ఒకే కలర్ చూపిస్తుంది. సో అది నాకు యాక్సెప్టబుల్ కాదు కాబట్టి నేను తీసేసాను అన్నమాట. రైట్. అది నాకు యాక్సెప్టబుల్ కాదు కాబట్టి, అట్లా ఉంటే బాగోలేదు కాబట్టి, సో నేను అది తీసేసాను. రైట్. ఎస్.
రైట్. సో అట్లాగే ఇక్కడ ఉన్న ఈ టైమ్ లైనర్ కూడా చూద్దాం. చూడండి 2017. సో 17 ఇయర్లో ఎలా ఉంది, ఇదిగోండి ఎన్ని ఉన్నాయి, ఇదిగోండి 20, 32 కంప్లైంట్స్, 99.90 టైమ్లీ రెస్పాన్స్, ఇన్ ప్రోగ్రెస్లో ఏం లేవు. 18 అలాగే 18లో సో ఎన్ని టాప్ కంప్లైంట్స్ బై సబ్ ప్రొడక్ట్స్ స్టేట్ వైజ్, అలాగే ఎన్ని రైట్. మీరు చూస్తే హియర్ ద నెంబర్ ఈజ్ both are same, right? So it is also changing, right? Yes, yes, yes. So everything is changing, right? Clear. So such a beautiful dashboard in Excel kada. So with one logo, right? Yes. సో ఇది చేయాలంటే జస్ట్ 1 minute లో కూడా చేయొచ్చు, ఎందుకంటే డేటా క్లీనింగ్ ఈజ్ ఆల్రెడీ డన్ కాబట్టి ఇది క్రియేషన్ అనేది చాలా చాలా ఫాస్ట్ గా చేసేయచ్చు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి, రైట్, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసాం కాబట్టి ఇట్ టేక్స్ టైం అండి, రైట్. ఎస్, రైట్. నాకు మీరేం చేయాలంటే you should do this same dashboard or report in Power BI. సేమ్ డేటా సెట్ యూజ్ చేసి పవర్ బిఐలో నాకు ఇది చేసి మీరు పంపించాలి, రైట్. నాకు ఇదే డాష్బోర్డ్, ఇదే డేటా సెట్, ఎవ్రీథింగ్ సేమ్. ఇక్కడ నేను ఏ మోడల్ అయితే పెట్టానో అదే మోడల్లో లాగా చేసి, అలాగే యూ కెన్ ఇన్సర్ట్ లోగో, ఇంకేమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటే చేసి, నాకు ఈ నెంబర్స్ ఆర్ కేపీఐస్ అన్నాను కదా, కన్జ్యూమర్ కంప్లైంట్స్, టైమ్లీ రెస్పాన్సెస్, ఇన్ ప్రోగ్రెస్, ఇవి ఇంపార్టెంట్. సో అందుకే అంత బోల్డ్ లో పెట్టి అంత హై నెంబర్స్, పెద్ద నెంబర్స్ పెట్టి ఎందుకు పెట్టాము అక్కడ. సో మెయిన్ అదే చూసేది ఇక్కడ. సో ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, టైమ్లీ రెస్పాన్స్ పర్సంటేజ్ ఎంత, 98% ఉండాలి మినిమం. సో లేదు, ఎందుకు లేదు, సో వాళ్ళని అడుగుతారు పిలిచి. తర్వాత ఇన్ ప్రోగ్రెస్ ఇంకెన్ని ఉన్నాయి, సో ఇవి కూడా అక్కడ రావాలి. ఇక్కడ అంటే నేను ఈక్వల్ టు షీట్ నేమ్ ఇచ్చేసి, అఫ్ కోర్స్ దెర్ ఈస్ స్పేస్ ఇన్ షీట్ నేమ్ కాబట్టి సింగిల్ కోట్స్ లో పెట్టి ఎక్స్క్లామేటరీ మార్క్ పెట్టి దాని సెల్ అడ్రస్ ఇచ్చా. మరి పవర్ బిఏలో మీకు సెల్ అడ్రస్ లేదుగా, యూ డోంట్ హ్యావ్ సెల్ అడ్రస్ కదా, మరి ఎలాగా. మరి 6 నుంచి ఇంకా క్లాసులు ఇంకా వస్తానే ఉన్నాయి మీకు. యూ విల్ గెట్ 30 more క్లాసెస్ ఉన్నాయి ఇంకా పైన, అంటే దాదాపు 8 నెలల కోర్సు. నెక్స్ట్ బ్యాచ్ కి దట్ వుడ్ బి 12 months అవ్వచ్చు. ఎస్, డాక్స్ లో అలాగే ఇంకా డాష్ బోర్డ్స్ ఇంకొక 5, 6, 10 యాడ్ చేస్తున్నాను. ఎస్, అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ బ్యాచ్ కి, రైట్. అవన్నీ యాడ్ అయితే ఇంకొక మోర్ 30 క్లాసెస్ పెరుగుతాయి. ఆల్మోస్ట్ 180 to 200 క్లాసెస్ అట్ పవర్ బిఐ. మీ ఎక్సెల్లో కూడా కొన్ని ఇప్పుడు ఇలా చూపించిన ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ అంటారు. ఇంటరాక్టివ్ మీన్స్ ఇది కూడా నేను ఇక్కడ స్లైసర్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఎస్, దీస్ ఆర్ ఆల్ చేంజింగ్, రైట్. దట్ ఈస్ వాట్ ఇంటరాక్షన్. బట్ పవర్ బిఐ is highly interactive. Power BI has highly interactive visuals than Excel అని. ఎస్, ఎందుకు, ఇప్పుడు నేను ఈ విజువల్ మీద క్లిక్ చేస్తే మిగతాయి మారవు, బట్ పవర్ బిఐలో ఇక్కడ విజువల్ మీద క్లిక్ చేసినా అక్కడ చేంజ్ అయిపోతాయి. సో దట్ ఈస్ వాట్ హైలీ ఇంటరాక్టివ్ మీన్స్ అక్కడ, ద మెయిన్, రైట్. సో ఇది సచ్ ఎ బ్యూటిఫుల్ డాష్ బోర్డ్, మీరు అందరూ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇందులో ట్రికీస్, ఎస్, పివోట్ ఏం యూజ్ చేసాం, పివోట్ టేబుల్స్ యూజ్ చేసాం, పివోట్ చార్ట్స్ యూజ్ చేసాం. పివోట్ చార్ట్స్ యూజ్ చేస్తే మీకు మ్యాప్ రాదు, సో దానికి నార్మల్ చార్ట్ లాగా క్రియేట్ చేసి దాని మీద డేటా తీసుకున్నాం అక్కడ, అదే ట్రికీ పాయింట్. అలాగే రిపోర్ట్ కనెక్షన్స్, స్లైసర్ టైమ్ లైన్ లో రిపోర్ట్ కనెక్షన్స్ లోకి వెళ్ళి మిగతా టేబుల్స్ అన్ని చెక్ చేయాలి, దట్ ఈస్ థర్డ్ పాయింట్. అట్లాగే ఇక్కడున్న ఈ టెక్స్ట్ బాక్స్ లోకి ఎలా నెంబర్స్ పట్టు రావాలి, అవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫ్రమ్ పివోట్ టేబుల్ సెల్ అడ్రసెస్, అవి ఎలా పట్టు రావాలి. ఓకే, షీట్ నేమ్ ఎక్స్క్లామేటరీ మార్క్, బట్ షీట్ నేమ్ లో ఇక్కడ పివోట్ కి టేబుల్స్ కి మధ్యలో స్పేస్ ఉంది. ఆ స్పేస్ ని ఉన్నప్పుడు ఆ షీట్ నేమ్ షుడ్ బి ఇన్ సింగిల్ కోట్స్. ఎక్కడ చెప్పా నేను, ఎక్సెల్ లో ఫస్ట్ వర్క్ బుక్ లో సెల్ రిఫరెన్సెస్ లో 3 types ఆఫ్ సెల్ రిఫరెన్సెస్ చెప్పినప్పుడు ఫస్ట్ లోనే ఉందా పాయింట్, రైట్.
Yes, we discussed so many things. Right. ఇవన్నీ key points. Finally, you got this report. రైట్, చూడడానికి బాగుంది కదా చక్కగా. రైట్, ఒక లోగో. రైట్, కావాలంటే మీరు ఇంకా చివరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రైట్, సో మళ్ళీ ఇది ఫుల్ మోడ్ తీసేసేయాలనుకోండి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇది వస్తుంది. దెన్ ఆల్వేస్ షో రిబ్బన్ అంటే వచ్చేస్తుంది. మళ్ళీ ఇది రావట్లేదని కంగారు పడకూడదు. రైట్, సో ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ అంటే యుల్ గెట్ ఎవ్రీథింగ్. సో ఫైనల్గా ఏం చేస్తామంటే ఇవన్నీ హైడ్ చేసేస్తాం మాస్టర్. ఇవి ఇక్కడికి వెళ్ళి హైడ్ చేస్తాం, ఇది ఒక్కటే ఉంటుంది. రైట్, ఇది డేటా ఎక్కువ ఉంది కదా. సో డాష్ బోర్డ్, ఈ 2 షీట్లు కూడా ప్యూర్ టేబుల్ డేటాని హైడ్ చేసి డాష్ బోర్డ్ ఒక్కడే ఉంచుతాం. సో ఎక్సెల్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. రైట్, అరే నో ప్రాబ్లం. రైట్, ఎస్, అన్హైడ్ ప్యూర్ టేబుల్. సో ఇవి హైడ్ చేస్తాం అనమాట. సో పోనీ ఒక్కొక్కటి చేద్దాం చూడండి. హైడ్, దెన్ హైడ్. రైట్, ఈ ఒక్క ట్యాబ్ ఉంచుతాం. రైట్, ఎస్. సో నేను అన్హైడ్ చేసే మీకు పంపిస్తాను, యూ నీడ్ నాట్ వర్రీ, మీకు ఇది వస్తుంది ఇవాళ. సో అట్లాగే నాకు పవర్ బిఐలో చేసి పంపించాలి. రైట్, వన్ ఇంపార్టెంట్